2005లో తీసుకుని వచ్చిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసేందుకే కేంద్రం కొత్త బిల్లులను తీసుకుని వచ్చిందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు విమర్శించారు. కాకినాడ రూరల్, తిమ్మాపురం, నేమం, పండూరు మండలాల ప్రాంతాల్లో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సమితి ఆధ్వర్యంలో పనుల వద్దకు వెళ్లి ప్రచారం నిర్వహించారు. 22న కాకినాడ కలెక్టరేట్కు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ ఈ కొత్త బిల్లు చట్టం అయితే ఉపాధి హామీ చట్టం తలలేని మొండంగా తయారవుతుందని అన్నారు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలోని హామీ అనే పదాన్ని తొలగించడం ద్వారా ఈ చట్టం నిర్వీర్యమవుతుందని అన్నారు. కొత్త చట్టం ద్వారా ఏ మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని అన్నారు. పని దినాలు 125 రోజులకు పెంచుతున్నట్లు చెప్పి 60 రోజులు పని నిషేధం విధించారని విమర్శించారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఉపాధి హామీ కార్మికులు, వ్యవసాయ కూలీలు, పేదలు నేటి నుండి 22 వరకు జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపట్టాలని, బిల్లు కాగితాలను దగ్ధం చేయాలని అని పిలుపునిచ్చారు. ఏఐజీఎస్సీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల్ ప్రసాద్ మాట్లాడుతూ మహాత్మాగాంధీ పేరు వింటుంటే మోడీకి నిద్రపడ్డం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కన్వీనర్ నక్కా శ్రీనివాసరావు, బీకేఎంయూ జిల్లా అధ్యక్షులు అప్పలరాజు, కార్యదర్శి పప్పు ఆదినారాయణ, సరస్వతి, మోహన్ వీరబాబు, చిట్టమ్మ తదితరులు పాల్గొన్నారు. వామపక్షాల పోరాట ఫలితంగా యూపీఏ 1 2005 సంవత్సరంలో మరి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం ఏర్పడింది. ఈరోజు ఈ చట్టం వల్ల చాలా మంది ఆకలి చావులు ఆగినాయి, చాలా మంది బతుకుతున్నారు. అయినా ఈ చట్టాన్ని మరింత పటిష్టపరచాలని, కూల్ రేట్లు పెంచాలని, పని దినాలు పెంచాలని మరి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయూ చాలా మంది పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూనే ఉన్నాయి. నేడు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ చట్టాన్ని మరింత పటిష్టం పరిచిపోక ఈ చట్టాన్ని ఎత్తేయాలని చూస్తున్నారు. అందుకనే మహాత్మా గాంధీ పేరుతో ఉన్న బిల్లుని తీసివేసి కొత్త బిల్లు తీసుకొచ్చారు. ఈ బిల్లు నేను ఒకటే అడుగుతున్నాను, మహాత్మా గాంధీ ఎవరు? ఈ జాతి పిత. ఈ దేశ స్వతంత్ర పోరాటంలో లక్షలాది మంది కలించిన మహావీరుడు మరి మహాత్మా గాంధీ. ఆయన పేరు ఎందుకు తొలగిస్తున్నారు? అర్థం ఏంటి అంటే మహాత్మా గాంధీ తొలగించేసి త్వరలోనే ఈ చట్టాన్ని మీరు ఎత్తేయాలని చూస్తున్నారు. అందుకే కొత్త బిల్లు తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ కొత్త బిల్లు ప్రకారంగా ఇంతకుముందు కేంద్రం 90% నిధులతో కేటాయించేది. ఈరోజు కొత్త బిల్లులో ఏముంది? 60% కేంద్రం, 40% రాష్ట్రం. అలాంటప్పుడు ఈ రాష్ట్రాలు అప్పులో ఉన్నాయని చెప్పేసి పనులు పెట్టరు. అప్పుడు వీళ్ళందరూ ఏం కావాలి? వీళ్ళ పనులు ఏం కావాలి? పేరుకి 120 రోజులు పని వేతనం పెంచుతామని చెప్తున్నా ఆచరణలో మాత్రం 60 రోజుల పాటు నిషేధం అని చెప్తున్నారు.